అవునమ్మా రాజావని. అవునమ్మా. అమ్మా నువ్వు ఆచారంలో వచ్చి ఎగురుతున్నావు, దూకుతున్నావు, ఆడుతున్నావు, పాడుతున్నావు. అవునమ్మా. ఎవరమ్మా? ఏ తల్లి అట్టి ఊరుతున్నావు దూకుతున్నావు? నువ్వు ఎవరమ్మా? నీ తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు? నువ్వు ఎక్కడ పుట్టావు? అవునమ్మా. నీ తల్లిదండ్రులు ఎవరు? అవు తల్లి. నీ సంస్థానం చక్కగా చెప్తా ఉంటే వింటావమ్మా. ఆ మాటలు ఏమని చూడమ్మా. మరి ఎగురుతున్నావు దూకుతున్నావు? నీవెవరమ్మా? నీ తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు? నీ తల్లి తల్లి వస్తున్నావు తల్లి. ఆ మాటలు ఏమని ముందు కాలంలో అదే పూర్వకాలంలో అవునమ్మా దేవతలు మునులు రాక్షసులు ఆ కోలముద్ర కోలగా చేసేటప్పుడు అవునమ్మా. మరి సముద్రుడు మా తండ్రి తల్లి. మా తండ్రి కాదు సముద్రుడు. అతి ఆ సముద్రంలో ఆ కోలగా చేసేటప్పుడు మా తండ్రి కాదు సముద్రుడమ్మా. మా తల్లి పేరమ్మా. అవునమ్మా. మరి ఆ సముద్రంలో కోలాహలం చేసేటప్పుడు ఆ సముద్రంలో కోలాహలం చేసేటప్పుడు మా తల్లి సముద్రం కాబట్టి మా తల్లి గారు వచ్చి కావ్య కృష్ణ మాట్లాడమ్మా. మీ తల్లి వచ్చి కావేరి కృష్ణమ్మ అంటారు. అవును అవును తల్లి. అయినా అవునమ్మా. మీ తల్లి పేరు చెప్పావు, మీ తల్లి పేరు చెప్పావు, చాలా బాగుంది. కానీ అవునమ్మా. ఇక నీ పేరమ్మా? నా పేరు ముందుగా నా భర్త పేరమ్మా. అవును నీ భర్త పేరమ్మా? అవునమ్మా. ఏ పేరు? ఎవరు నీ భర్త? నా భర్త పేరా? నా ముందు పేరు తల్లి. భర్తని అతనమ్మా. నా భర్త పేరు చెప్పాలంటే ఎవరైనా భర్త పేరు చెప్పాలంటే ఏమి సిగ్గు? లేదమ్మా చాలా సిగ్గేస్తాం మనకు. లేదమ్మా భర్త పేరు చెప్పాలంటే చాలా సిగ్గేస్తాదమ్మా. ఇప్పుడు మా కాలంలో ఏమన్నా నిమ్ముడు మాటే ఏమా నా ముగుడా అనేవాళ్ళు. ఈ కాలంలో నా ముగుడా వాళ్ళు వీడు వాడు వాళ్ళ చేస్తారు. అవునమ్మా. కాబట్టి నా భర్త వచ్చి దేవుడు దేవుడు దశాంతి 10 నాలుగు చేత 10 పేర్ల చేత ఖైదైన వాడు నా భర్త కాదమ్మా. ఎవరి కాదమ్మా? ఆ కవి నరసింహస్వామి అలాగే మహావిష్ణువు ఆ లక్ష్మీ నరసింహస్వామి నా భర్త తల్లి. దేవతలకు దేవుడు ఆది మహావిష్ణువు నీ భర్త అంటున్నావు తల్లి. ఆ లక్ష్మీ నరసింహస్వామి నా భర్త తల్లి. నీ భర్త గారు దేశ అవతారం ఎత్తాడు కాబట్టి తల్లి. అవును. అయినా మీ భర్త చెప్పిన బాగా ఉంది. కానీ నీ పేరేం పేరుమా? నా పేరా? మాత్రమేమని నా ఆస్తి నీ ఆస్తి తల్లి. అవునమ్మా. నీతో ఆస్తి మా సిగ్గు అమ్మా. ఆస్తి తల్లి. నా పుష్ప తల్లి. నా మొదటి తల్లి. అవునమ్మా. దేవి లక్ష్మి. ఆ భగవంతుడి పేరు లక్ష్మీదేవి అంటారు. అవునమ్మా. పూర్తి కాదమ్మా చాలా సుందర తల్లి. అవునమ్మా. అంతే కదమ్మా.
నా రెండో పేరమ్మా రెండో పేరు తల్లి హరికి హరి ఆ, హరికి హరి పంచరంగ చిలుకలు కూడా పంచరంగ చిలుక అవునమ్మా నహరికి అవునమ్మా అవునమ్మా, చక్కగా పంచరంగ చిలుకలు కూడా మనం పిలుస్తారమ్మా పంచరంగ చిలుక అని పిలుస్తారన్నమాట. అవును తల్లి ఇది రెండవ పేరు. అవునమ్మా ఇంకా ఎన్ని పేర్లు ఐదు? నా భర్తగారు ఓ చిలుక ఓ మొలక పిలుస్తాడమ్మా అవునమ్మా, పిలుస్తారు. అవునమ్మా చిలుక మొలక అంతేగా తల్లి ఇంకేమి? చూడమ్మా నా మూడు పక్కలి ఇంతే మూల బంగారు పూల మంత్రి కూడా నన్ను చూస్తారమ్మా అవుతాలి ఇంతే మూల ఇంతే మూల బంగారు పూల మంత్రి చూడాలి బంగారు పూల పిలుస్తారన్నమాట. అవునమ్మా ఇది నీ మూడో పేరు చెప్పవమ్మా. అంతే కాదమ్మా ఇంకా ఉన్నా తల్లి అవుతాలి